ఇక డీటెయిల్స్ చూస్తే దేశాభివృద్ధికి విద్య వైద్యమే బలమైన పునాది అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నీతి ఆయోగ్ వేదికగా కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను వివరించారు. భూమి కంటే విద్య సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. కుల సర్వే వివరాలను ప్రస్తావించారు. దేశంలో ఏ రాష్ట్ర సీఎం అధికారులైనా వచ్చి తెలంగాణలో తాము కడుతున్న యంగ్ ఇండియా స్కూల్స్ చూడాలని సూచించారు. సంతోషంగా తాము దగ్గరుండి చూపిస్తామని పేర్కొన్నారు. అలాగే M6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా పేర్కొన్నారు. ఈ నెల 17న నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 13,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్డు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే హ్యామ్ విధానంలో 6,300 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి 34 ప్యాకేజీల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా విస్తరణ పనులు చేపట్టనుంది తెలంగాణ సర్కార్. నల్గొండ జిల్లాలో రోడ్ల విస్తరణ దర్వేసిపురం నుంచి డిండి, చిట్యాల నుంచి జగదేవ్పూర్ మార్గాల్లో 600 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. అలాగే 125 కోట్ల రూపాయలతో 24 గంటల కృష్ణా జిల్లాల పథకానికి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం కనగల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. సాయంత్రం 3 గంటలకు కనగల్ ప్రాంతంలో సైట్ చూసినాం. మన 4 గంటలకు కలెక్టర్ గారు, నేను, ఇతర అధికారులు, పోలీసు అధికారులు పోయి అక్కడ శంకుస్థాపన చేసి ఆ మొదటి ప్యాకేజీ దర్వేశ్వరం వరకు సిఆర్ఎఫ్లో డబల్ రోడ్ పెట్టించిన, డివైడర్ పెట్టించిన. ఎందుకంటే ఎర్రంపూడు, మన్నెపల్లి, దేవరకొండ, ఢిల్లీ వరకు 300 కోట్లతో అట్లా 34 ప్యాకేజీలుగా విభజించి 6,300 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న రోజు ఆ బహిరంగ సభను సక్సెస్ చేయాలని, అలాగే దాంతోపాటు ధర్వేశ్వర ఎల్లమ్మ దేవస్థానాన్ని కూడా దర్శనం చేయించి అక్కడి నుంచే మా కార్యక్రమం. విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్ లో నిలిచింది. ఏప్రిల్ నెలలో 20.5% వృద్ధితో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది. 2వ స్థానంలో బీహార్, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రస్తుతం 8,953 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం చేరింది. గతేడాది 3.11 లక్షల కొత్త గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వగా ప్రస్తుతం 1.40 కోట్ల చేరింది. వ్యవసాయ రంగానికి 40% విద్యుత్ పంపిణీ జరుగుతుంది. వ్యవసాయ బోర్ల కనెక్షన్లలో దేశంలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. ఇప్పటికే 1,00,000 మంది రైతుల నుంచి కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో 10 కోట్లకు పైబడిన ఈపీపీ పనుల కోసం కమిటీల పునర్వ్యవస్థీకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 2 కార్పొరేషన్లకు కొత్త కమిటీలను నియమించింది. టెక్నిక్ బిడ్ల పరిశీలనకు కమిటీ 2కు అధికారాలు ఇచ్చింది. టెండర్ల ఆమోద ప్రక్రియ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. 10 కోట్లకు మించిన పనులపై పర్యవేక్షణ చేయనుంది. పనుల స్కోప్, డెలివరబుల్స్, బెంచ్ మార్కుల పరిశీలనకు కమిటీ 1, ధర, బిడ్ల ఓపెనింగ్, టెండర్ ఆమోదాలకు కమిటీ 2, అదనపు పనులు, గడువు పొడిగింపులు ఆమోదానికి కమిటీ 3 ఏర్పాటు చేసింది. ఇంజనీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండబ్ల్యూ, ఎస్ఎస్బి, హెచ్ఎండిఏ, ఆర్థిక శాఖ ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించింది. మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్ల తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ములుగు జిల్లా మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు. మేడారంలో అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని భక్తిభావం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలన్నారు. మేడారం మహాజాతర ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని సూచించారు. జాతర సమయంలో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మన మేడారం జాతర ప్రాంగణంలో కలెక్టర్ హేమంత్ గారి అధ్యక్షతన రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో పెండింగ్ పనులు ఏవైతే మిగిలిపోయినటువంటి పనులను మరి అధికారులను, కాంట్రాక్టర్లను పిలిచి పూర్తిగా కంప్లీట్ చేయాలి వితిన్ 2 monthsలో అని ఆదేశించడం జరిగింది. ఆ రోజు మనకు జాతర జరిగేటప్పుడు మనం కొత్త పనులను కూడా చేపట్టడం
లేటుగా చేపట్టడం, జాతర ఈసారి ముందుగా రావడంతో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోలేకపోయినాం. అయినా కూడా సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజుల యొక్క మరి దీవెనలతోటి సక్సెస్ఫుల్గా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము జాతర నిర్వహించడం జరిగింది. అధికారులు, అనధికారులు, పూజారులు, ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారంతో ఆన్లైన్ వేదికల ద్వారా జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారంపై ప్రత్యేక నిఘా అవసరమని మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయపడ్డారు. మారుతున్న నేర ధోరణులకు అనుగుణంగా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు. యువత వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. హైదరాబాద్ బండ్లగూడ జాగిర్లో ఎక్సైజ్ అకాడమీలో దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలు అందించారు మంత్రి జూపల్లి. ఎట్లయితే పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్ లో డ్రగ్స్ నెట్వర్క్లు ఛేదించడానికి, అక్రమణ గుర్తించడానికి అత్యాధునిక నిఘా వ్యవస్థలను, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతను కూడా వాడుతూ ఉన్నారు. డేటా అనలిటిక్స్ ద్వారా అక్రమ రవాణా రూట్లను ముందే గుర్తిస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలను భాగస్వామ్యం చేస్తా ఉన్నారు. జీరో టాలరెన్స్ పాలసీతో చిన్న నేరాలను సీరియస్ గా తీసుకుంటున్నారు. మనం కూడా ఆ దిశగా నడవాలి. సాంకేతికత మీ మోదీ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై తెలంగాణ బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ సిక్ విలేజ్ లోని గాయత్రి గార్డెన్స్ లో జరిగే మేధావుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. అలాగే జాతీయ నేత నితిన్ నవీన్ పర్యటనపై త్వరలో స్పష్టత రానుంది. రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వ్యవసాయ భూములన్నీ కెమికల్స్ కారణంగా సారాన్ని కోల్పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన రైతు సమ్మేళనానికి హాజరైన బండి సంజయ్ రోగానికి కారకులం మనమేనని, నివారణ కూడా మనతోనే సాధ్యమని అన్నారు. ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2400 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. అధిక పంట కోసం ఎక్కువ పంట రావాలి, ఎక్కువ పైసా రావాలని చెప్పి ఆతుతపడి ఎక్కువ ఎరువులు వాడడం వలన భూమి మొత్తం సర్వనాశనం అయిపోయి ఇలా ఉజ్బెకిస్తాన్ పరిస్థితి అడక్కదినే పరిస్థితి వచ్చింది. మనం పైసలు ఇచ్చి రోగాన్ని తెచ్చుకుంటున్నాం, బజార్లో పోయి పైసలు ఇచ్చి రోగాన్ని కొనుక్కుంటున్నాం మనం. అందుకే ఇప్పుడున్న 16 ఏళ్ళ యువకుడు చూడుని, ఇప్పుడున్న 90 ఏళ్ళ ముసలైన చూడుని, ఆయన ఆరోగ్యం ఉంటాడు. బీపీ ఉండదు, షుగర్ ఉండదు. ఇప్పుడు 10 ఏళ్ళకే బీపీ, షుగర్. నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. గతంలో 1 కోటి మంది అయిపోయింది. ఇప్పుడు రాబోయే 2 ఏళ్లలో కూడా 1 కోటి మందిని రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా నేను మళ్ళిస్తా, తయారు చేస్తా అని చెప్పి వారు మాట ఇచ్చారు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా, మీరు అనుకున్న పార్లమెంట్ సభ్యుడిగా, మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ మీకు వారికి నేను కూడా కష్టపడి పనిచేస్తాను. మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఈ 2 ఏళ్లలో 25,000 మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించే దమ్ము. రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరించడంపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్ కు వెన్నుపోటు పొడిచింది తెలంగాణ కాంగ్రెసేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి మధ్యప్రదేశ్ మంత్రికి లీక్ సమాచారం ఇచ్చారని, దీనిపై సిట్ జ్యుడిషియరీ ఎంక్వైరీ వేస్తావా అని సీఎం రేవంత్ ని ప్రశ్నించారు. సీఎం చెప్పిన వ్యక్తికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదు, అందుకే ఆ వ్యక్తి మధ్యప్రదేశ్ మంత్రికి సమాచారం అందించారని అన్నారు. రైతులకు అండగా తెలంగాణ రక్షణ సేన ఉంటుందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లాలో రైతు సమస్యలపై రౌండ్ సమావేశానికి హాజరైన కవిత అంతకుముందు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. సీఎం రేవంత్ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. 2.5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా వ్యవసాయంపై సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. రైతుల పట్ల చిత్తశుద్ది లేకపోవడం బాధాకరమని, రైతు సంక్షేమం విషయంలో పోరాటాలకు టీఆర్ఎస్ వెనుకాడదని స్పష్టం చేశారు. పేరుకు మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవాల్సినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు కావస్తుంది, దాదాపు 30 నెలలు పాలన దగ్గర పడ్డది. ఒక్కటంటే ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖ నేను రివ్యూ చేయగలుగుతారు. మరి ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ లేకుండా, వారి యొక్క పర్యవేక్షణ లేకుండా డిపార్ట్మెంట్ లో పనులు ఎట్లా కొనసాగుతాయి, అధికారులలో భయం ఎట్లా ఉంటుంది, చిత్తశుద్ధి ఎట్లా ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఎట్లా ఉంటుంది? పోయిన రుణమాఫీ ఎట్లా చేయలేదు, సగం మందికి రానేలేదు, పోయిన 3 సార్లకు రైతు భరోసా ఎగబెట్టారు, అది పోనీయండి. కనీసం ఈ సీజన్ కన్నా ఇప్పుడన్నా ఏదని కోరుతాము. వాళ్ళకు పొలిటికల్ అవసరం ఉందన్నప్పుడు మాత్రమే మనం ఆడుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పితే మిగతా అప్పుడు లేదు. కానీ ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ ఎట్లా సాగాలి అంటే పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా రైతులకు ఎటువంటి
ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా ఉండాలి ప్రాసెస్ అనేది. గవర్నెన్స్ షుడ్ బి కంటిన్యూస్. అది కంప్లీట్గా ఇగ్నోర్ చేయాలి. వెల్కమ్ బ్యాక్. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కోర్టు కేసుల సాంకేతిక కారణాలు చూపుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో మధ్యప్రదేశ్ రాజ్యసభకు 3 బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. అందులో తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ ఉన్నారు. ఈ వ్యవహారంపై ఏఐసీసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను అత్యున్నత ధర్మాసనం రేపు విచారించనుంది. ఏపీలో రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, చింతకాల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. వీరిలో లింగమనేని రమేష్ జనసేన తరపున, సానా సతీష్, చింతకాల విజయ్, భాష్య రామకృష్ణ టీడీపీ తరపున నామినేషన్ వేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని అన్నారు ఎంపీ చింతకాయల విజయ్. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు విజయ్ ధన్యవాదాలు చెప్పారు. ఏపీలో వైఎస్ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డీఎస్పీపై జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ నెల 14 నుంచి 16 వరకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, అధికారుల బృందం కూడా వెళ్లనున్నారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు జరగనున్నాయి. అమరావతి అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు, పెట్టుబడుల ఆకర్షణపై కీలక చర్చలు జరపనున్నారు. రేపు తిరుపతి జిల్లాలో ఎన్డీఏ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కూటమి 2 ఏళ్ల పాలన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు దామినిడు గ్రామంలో ఎన్డీఏ పబ్లిక్ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు తిరిగి అమరావతి చేరుకోనున్నారు. మంగళగిరి దిగువ సన్నిధిలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లి నివాసంలో అధికారులతో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తమ ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి లోకేష్ కు వివరించారు. ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంట మండపం పునర్నిర్మాణం, వాహనశాల నూతన నిర్మాణానికి సమావేశంలో మంత్రి ఆమోదం తెలిపారు. ఆలయ జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులను ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఆలయం వెలుపల చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపైన మంత్రి లోకేష్ పలు సూచనలు చేశారు. 6 కోట్ల వ్యయంతో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పలు జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. జూలై 3వ తేదీన ఆయా పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఏపీలో జరిగిన డీఎస్సీలో భారీగా అవకతవకలు జరిగాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అని విమర్శించారు. 16,000 పోస్టులకు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. స్కామ్లతో 16,000 పోస్టులు భర్తీ చేసి పెద్ద రికార్డు అంటున్నారన్నారు. తమ హయాంలో ఒకే నోటిఫికేషన్ లో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఎవరు ఎప్పుడు బద్దలు కొట్టలేని రికార్డు సృష్టించామని చెప్పారు. అంత పెద్ద నోటిఫికేషన్ లో చిన్న తప్పు జరగకుండా నిర్వహించామని తెలిపారు. ఫస్ట్ ర్యాంకర్ కు ఎందుకు జాబ్ ఇవ్వలేదని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు చేసిన గోల్మాల్ తో అభ్యర్థులు అల్లాడిపోతున్నారని జగన్ అన్నారు. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటుంటాడు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో గాని దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ఒకే టైంలో 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది. విదేశీ విద్యా పథకాన్ని ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఒక్కో ఎస్సీ విద్యార్థులకే కాకుండా బీపీఎస్ పరిధిలో అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరాలని ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేసినట్లు వెల్లడించారు. చాలా మంది మేము ఎగ్జామ్ రాయలేదు, మాకు తెలియదు, మాకు సీటు కావాలి అని ఫలానా స్కూలే మాకు కావాలి, ఆ స్కూల్లో బాగుంటుందంటే అని వస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ.
అంటే నేను వచ్చి 2 yearsే, బట్ మీరు సంస్థలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. మీ ఎఫర్ట్స్, ఆ ఇన్స్టిట్యూట్లో రిజల్ట్ మన మీద డిమాండ్. నాట్ ఓన్లీ ఎస్సీస్, అదర్ దాన్ ఎస్సీస్ ఆల్సో, ఓసీ. డిఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ అన్నారు. మెరిట్ లిస్టులన్నీ వెబ్సైట్లో ఇప్పటికీ ఉన్నాయన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అర్థం చేసుకోలేక విమర్శలు చేస్తున్నారన్నారు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కు వచ్చిన అందరికీ ఉద్యోగాలు రావని నోటిఫికేషన్లోనే చెప్పారని చెప్పారు. ఏకాంబరం అనే వ్యక్తికి 125 ర్యాంకు వచ్చిందని, అతను బీసీ డి వ్యక్తి బీసీడీలో 110 ర్యాంకుల వరకు ఉద్యోగాలు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. అలాగే ఆన్లైన్ విధానంలో అంతా పారదర్శకంగా ఉంటుందని, రిజెక్షన్ లిస్టు అంటూ ఏదీ పెట్టలేదు అని తెలిపారు. 6100 పోస్టుల్లో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 2280. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము ఎస్జిటి పోస్ట్కి కేవలం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే బీఎడ్ చేసినా కూడా ఎస్జిటి పోస్ట్కి అర్హత లేదు. మరి ఇది సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా 24లో ఇచ్చిన నోటిఫికేషన్లో బీఎడ్ వాళ్ళకి అలాగే డిఎడ్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఆ పరీక్ష రాసే అర్హత మనము ఇచ్చాం అప్పుడు. అలాగే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్కేశ్ రెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ మార్పులు, మద్యం సరఫరా, టెండర్లలో భారీ ఎత్తున నిధులు మళ్లింపు జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. అక్రమాలే కాకుండా వేల కోట్ల రూపాయలను హవాలా, మనీ లాండరింగ్ మార్గాల ద్వారా చేతులు మార్చినట్లు బలమైన ఆధారాలు ఈడీ సేకరించింది. ఈ క్రమంలోనే జరిగిన సోదాల్లో రాజ్కేశ్ రెడ్డి నివాసం, ఆఫీసుల నుండి కీలకమైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు, డిజిటల్ డివైస్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ జగన్ ఈ మధ్య ఆత్మలతో మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతుందని ఆమె అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై జగన్ రాజకీయం చేయడం సరికాదని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఈరోజు మాట్లాడితే ఆదుకున్నామని మాట్లాడుతున్నారు. ఇదే 2019 నుంచి మీకు ఈ పాయింట్ మీకు చెప్పాలి. 2019 నుంచి 24 వరకు స్టీల్ ప్లాంట్లో సుమారుగా 12 మంది కార్మికులు యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ 12 మంది కార్మికులకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించగలిగాడా, ఏదైనా ప్యాకేజ్ ఇప్పించగలిగాడా? ఒకసారి మాట్లాడమనండి. మేము ఈరోజు మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎవరైతే చనిపోయారో 9 మంది కుటుంబ సభ్యులకి కూడా మొన్న సాయంత్రానికి 25 లక్షల రూపాయల ప్యాకేజ్ ఏదైతే ఉందో 27 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి చెక్కులు అందించడం ఒకటైతే, ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ చరిత్రలో లేదు ఒక కాంపన్సేషన్ ఇవ్వటమా లేకపోతే జాబ్ ఇవ్వటమా. కానీ ఈరోజు ఒప్పంద కార్మికులకి కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చే బాధ్యత కూడా మేము. డీఎస్పీపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అనగాని ప్రసాద్ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సుపరిపాలన అందించిందని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై వైసీపీ నేతలు రాజకీయం చేయడం సరికాదని మంత్రి అనగాని మండిపడ్డారు. భూమి అనేది ఒక ఎమోషన్, ఒక అటాచ్మెంట్, భవిష్యత్తుకి ఒక భద్రత, అలాంటివన్నీ కోల్పోయే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలు పెట్టి అన్ని హరించే విధంగా, వాళ్ళ హక్కులన్నీ హరించే విధంగా వాళ్ళు కార్యక్రమం చేశారు. దాన్ని మేమంతా కూడా ఈరోజు పారదర్శకంగా మేము కార్యక్రమం చేస్తాం. అట్లా చెప్పుకోవాలంటే 24 నెలల్లో ఒక 36 కార్యక్రమాలు చేశాం. సూపర్ 6 కాదు, సూపర్ 36 కూడా మేము చేసేటువంటి పరిస్థితి మేము ఉన్నాం. ఇవన్నీ కూడా తెలియజేయడం కోసమే. ఎందుకంటే మీ అందరూ మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు, బెంగళూరు వెళ్తాడు, లేకపోతే లండన్కి ట్రీట్మెంట్కి వెళ్తాడు, లేకపోతే ఎటో పోతాడు, వస్తాడు, ఏదో ప్రజలకి ఏదో చెప్పాలి అని చెప్పేసి అన్ని ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ కూడా మనకు కనపడతా ఉంటాడు. ఇలాంటి గొప్ప విజయ వైఎస్ జగన్ హయాంలో మద్యం పాలసీని భ్రష్టు పట్టించారని మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. 3500 కోట్ల లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ పై ఇప్పటికే అరెస్టులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే ప్రధాన నిందితులు జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. కల్తీ మద్యం వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేశామని తెలిపారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. కానీ మద్యాన్ని మొత్తాన్ని కూడా ఆయన హస్తగతం చేసుకుని మహిళల్ని మోసం చేయటమే కాకుండా ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి దోచుకున్నారు. మొత్తం ఆ పాలసీ సిస్టమ్ అంతా కూడా మార్చేసి, ఆ రోజున ఆ పాలసీలో
సొంత వ్యక్తులతో కంపెనీలను హస్తగతం చేసుకుని మల్టీనేషనల్ కంపెనీలన్నిటి కూడా రాష్ట్రం నుంచి తరిమేసి సొంత బ్రాండ్లు పెట్టి పశ్చిమాసియాలో భీకర దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వార్నింగ్ మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ఈ రాత్రికి ఇరాన్పై తీవ్ర దాడులకు తెగబడతామని హెచ్చరించారు. కర్గ్ ద్వీపాన్ని ఇరాన్ ఆయిల్ నిక్షేపాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 22% నుంచి 30% వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ కు ఈ మినహాయింపు వర్తిస్తుందని అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇంధనాలకు ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా మినహాయించినట్లు అందులో ఉంది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడాన్ని తగ్గించి దేశీయంగా లభించే బయో ఇంధనాలకు ఊతమివ్వాలనే వ్యూహంతో కేంద్రం ఈ ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం BIS నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇథనాల్ పెట్రోల్ మిశ్రమాలకు ఇకపై ఎక్సైజ్ సుంకమేమీ ఉండదు. ఈ రాయితీలో మార్కెట్ ఇథనాల్ ఆధారిత ఇంధనాల లభ్యత పెరగడం సహా రానున్న కాలంలో వాహనదారులపై ధరల భారము తగ్గే అవకాశం ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, స్థానిక రైతులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ మినహాయింపునిచ్చినట్లు తెలుస్తోంది. జనాభా పెరుగుదల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హత కోసం 2 పిల్లల నిబంధనను తొలగించింది. ఈ మేరకు వెంటనే ముసాయిదా తయారు చేయాలని సీఎం మోహన్ యాదవ్ ఆదేశించారు. దీనివల్ల లక్షలాది మంది నిరుద్యోగులు దరఖాస్తుకు అర్హత సాధించనున్నారు. కాగా జనాభా నియంత్రణ కోసం 2001లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఉద్యోగాలకు అనర్హులు అంటూ మధ్యప్రదేశ్ రూల్ తెచ్చింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వెడుతున్న క్రమంలో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. మాజీ అధ్యక్షులు సోనియా గాంధీతో మంగళవారం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. మరుసటి రోజే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భేటీ అయ్యారు. సుదీర్ఘంగా గంటన్నర పాటు ఆయన మంతనాలు జరిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం అంటూ ప్రచారం జరగగా ఆ పార్టీ వర్గాలు ఖండించాయి. భారతీయ విమానయాన రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా ఎయిర్బస్ C-295 సైనిక రవాణా విమానం తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసుకుంది. గుజరాత్లోని వడోదరలో ఉన్న ఫైనల్ అసెంబ్లీ లైన్ నుంచి ఈ చారిత్రాత్మక విమాన ప్రయాణం సాగింది. విమాన ఉత్పత్తి తర్వాతి పరీక్షలో భాగంగా జరిగిన తొలి టెస్ట్ ఫ్లైట్ రక్షణ రంగానికి ఎంతో కీలకం కానుంది. భారత్లో నిర్మించిన తలపెట్టిన మొత్తం 40 విమానాల్లో ఇదే మొట్టమొదటిదని అధికారులు తెలిపారు. రక్షణ రంగ చరిత్రలో ఒక సైనిక విమానాన్ని ప్రభుత్వ రంగ సంస్థ కాకుండా ప్రైవేట్ రంగ సంస్థలు దేశీయంగా తయారు చేశారు. ఇదే తొలిసారి అని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా విజన్లోని C-295 ఇండియా ప్రోగ్రాం ఒక గేమ్ చేంజర్ గా నిలవనుందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పురోగతి వెనుక ఎయిర్బస్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ ఉన్నాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా విమాన బిడి భాగాలను తయారు చేస్తున్న పలు భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. హర్యానాలో దారుణం జరిగింది. హన్సీ నగరంలో ఫఫారా చౌక్ వద్ద ఈ ఉదయం ఓ జిమ్ నిర్వాహకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బైక్ పై హెల్మెట్లు ధరించి వచ్చిన 2 దుండగులు 10 రౌండ్ల కాల్పులు జరిపి ఘటనా స్థలం నుంచి పారిపోయారు. జిమ్ నిర్వాహకుడు షాపుల ముందున్న ర్యాంప్ పై యువకులు వ్యాయామం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. వెనుక నుంచి తలపై గుండ్ల వర్షం కురిపించడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో సికా అనే యువతికి బుల్లెట్ ముక్కలు తగలడంతో గాయపడింది. ఆమెను హిజార్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, CIA, ఫోరెన్సిక్ బృందాలు CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించాయి. అమెరికా వైమానిక దాడిలో భారత్కు చెందిన 3 నావికులు మృతి చెందారు. వాస్తవానికి గత వారం జరిగిన ఈ ఘటనలో ఆ నావికులు మిస్ అయినట్లు భావించారు. కానీ ఓమన్ తీరంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఆ 3 నౌకదళ సిబ్బంది మృతి చెందినట్లు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. యాంటీ సిటీ బెల్లో అనే నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. దీంట్లో 24 మంది భారతీయులే.
విదేశీయుల్లో 2 పాకిస్తానీలు, 1 యుక్రెయిన్, రష్యా వ్యక్తి ఉన్నారు. గల్ఫ్ ఆఫ్ ఓమన్లో ఆ నౌకపై అమెరికా దాడి చేసింది. ఓమన్ తీరంలో ఘోరం జరిగింది. అంతర్జాతీయ జిల్లాలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య చమురు రవాణా నౌకపై అమెరికా దళాలు జరిపిన దాడిలో 2 భారతీయ నావికులు మృతి చెందారు. మరో భారతీయుడు గల్లంతయ్యారు. ఇరాన్ చమురును రవాణా చేస్తున్న సెడ్బెల్లా అనే నౌక తమ ఆదేశాలను పాటించలేదనే నెపంతో అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఈ దాడికి పాల్పడింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జేసన్ మిక్స్ ను విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్ చేసింది. నౌకలో ఉన్న మొత్తం 24 మంది భారతీయ సిబ్బందిలో 21 మంది సురక్షితంగా బయటపడగా 2 మరణించారు. ఒకరి ఆచూకీ ఇంకా లభించలేదు. You bulletin updates. Stay tuned to HN TV.